అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం రెండవ దాటు స్వరం మాగరిగ సరిగమ అనే దాటు స్వరాన్ని నేర్చుకోబోతున్నాం. ఇంతకు ముందు మొదటి దాటు స్వరంలో సమగరి సరిగమ అంటూ సా తర్వాత కొన్ని స్వరాలను వదిలి డైరెక్ట్ మా ఏ విధంగా పాడాలో మనం నేర్చుకున్నాం. ఇక ఈరోజు నేర్చుకుంటున్నటువంటి దాటు స్వరంలో చాలా ట్విస్టులు ఉంటాయి. మా గ రి గా అంటే మళ్ళీ క్రిందకు వచ్చి పైకి పాడి ఇలా జిగ్జాగ్గా మనం స్కిప్ చేస్తూ స్వరాలను నేర్చుకోబోతున్నాం. ఇలాంటి స్వరాలను మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే స్వరస్థానాలు అంత బాగా వస్తాయని మనం ప్రతి వీడియోలో కూడా చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి మీరు ఈ రెండో స్వరాన్ని నేర్చుకొని ప్రతిరోజు కూడా పాడుకోవడానికి ప్రయత్నించండి. ముందుగా 3 కాలాల్లో ఈ స్వరాన్ని నేర్చుకొని తర్వాత ఈ రెండవ దాటు స్వరాన్ని తాళంతో 3 కాలాల్లో కలిపి ప్రాక్టీస్ చేద్దాం. ఈ మగరిగ సరిగమ అనే ఈ రెండవ దాటు స్వరాన్ని ముందుగా మొదటి కాలంలో తాళంతో నేర్చుకుందాం. మాగరిగ సారిగమా పామగమా రిగమా పా దాపా మా పా గమా పద నీద పద మా పద నీ సా నీ ద నీ పద నీ సా పద నీ ద సా నీ ద ప మా పద ప నీ ద ప మా గ మా ప మా దా ప మా గ రి గ మా గ పా మా గ రి సా రి గ రి మా గ రి సా. ఇప్పుడు సెకండ్ స్పీడ్ మా గ రి గ సరి గ మా పా మా గ మ రి గ మా పా దా ప మా ప గ మా ప ద నీ ద ప ద మా ప ద నీ సా నీ ద నీ ప ద నీ సా ప ద నీ ద సా నీ ద ప మా ప ద ప నీ ద ప మా గ మా ప మా దా ప మా గ
రి గ మ గ ప మ గ రి సా రి గ రి మ గ రి సా. ఇప్పుడు థర్డ్ స్పీడ్. మ గ రి గ స రి గ మ ప మ గ మ రి గ మ ప ద ప మ ప గ మ ప ద ని ద ప ద మ ప ద ని సా ని ద ని ప ద ని స ప ద ని ద సా ని ద ప మ ప ద ప ని ద ప మ గ మ ప మ ద ప మ గ రి గ మ గ ప మ గ రి స రి గ రి మ గ రి సా. మ గ రి గ స రి గ మ ప మ గ మ రి గ మ ప ద ప మ ప గ మ ప ద ని ద ప ద మ ప ద ని సా ని ద ని ప ద ని స ప ద ని ద సా ని ద ప మ ప ద ప ని ద ప మ గ మ ప మ ద ప మ గ రి గ మ గ ప మ గ రి స రి గ రి మ గ రి సా. ఇప్పుడు ఈ రెండవ దాటు స్వరాన్ని కలిపి 3 కాలాల్లో కూడా ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. మా గ రి గ సా రి గ మ ప మ గ మ రి గ మ ప ద ప మ ప గ మ ప ద ని ద ప ద మ ప ద ని సా ని ద ని ప ద ని సా ప ద ని ద సా ని ద ప మ ప ద ప ని ద ప మ గ మ ప మ ద ప మ గ రి గ మ గ ప మ గ రి సా రి గ రి మ గ రి సా. మ గ రి గ స రి గ మ ప మ గ మ రి గ మ ప ద ప మ ప గ మ ప ద ని ద ప ద మ ప ద ని సా ని ద ని ప ద ని సా ప ద ని ద సా ని ద ప మ ప ద ప ని ద ప మ గ మ ప మ ద ప మ గ రి గ మ గ ప మ గ రి స రి గ రి మ గ రి స మ గ రి గ స రి గ మ ప మ గ మ రి గ మ ప ద ప మ ప గ మ ప ద ని ద ప ద మ ప ద ని సా ని ద ని ప ద ని స ప ద ని ద సా ని ద ప మ ప ద ప ని ద ప మ గ మ ప మ ద ప మ గ రి గ మ గ ప మ గ రి స రి గ రి మ గ రి స మ గ రి గ స రి గ మ ప మ గ మ రి గ మ ప ద ప మ ప గ మ ప ద ని ద ప ద మ ప ద ని సా ని ద ని ప ద ని స ప ద ని ద సా ని ద ప మ ప ద ప ని ద ప మ గ మ ప మ ద ప మ గ రి గ మ గ ప మ గ రి స రి గ రి మ గ రి సా. ఈ దాటు స్వరాలు సాధనకు చాలా ముఖ్యమైనటువంటి స్వరాలు. ఈ దాటు స్వరాలని మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ స్వరస్థానాల మీద మీకు ఆ పట్టు అనేది బాగా వస్తుంది. అంటే స్వరస్థానాలు ఎక్కడున్నాయి, ఎలా ఏ నాదంలో ఆ స్వరస్థానాన్ని పాడాలి, ఆ సౌండ్ ఏ విధంగా పాడాలి, అలాగే స్వరాల మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ దాటు స్వరాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు బాగా అవగాహన అవుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ రెండవ దాటు స్వరాన్ని, మొత్తం దాటు స్వరాలన్నింటినీ కూడా ప్రతిరోజు ప్రాక్టీస్
చేయడానికి ప్రయత్నించండి. తరువాత వీడియోలో 3వ దాటు స్వరంతో తిరిగి కలుసుకుందాం.